చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. బాగున్నారా? అందరూ బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు దయచేసి మనం చూద్దాం. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ చాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ చదవబడిన వంటి వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే, దైవజనుడు పౌలు అంటున్నాడు, పిలుపునకు తగ్గినట్లుగా మీరు నడుచుకోవాలి. ఇక్కడ దైవజనుడు పౌలు ఆత్మీయులైన వారికి హెచ్చరిక చేస్తున్నాడు. ఆత్మీయులైన వారికి, ప్రభు చేత నడిపించబడుతున్న వారిని ప్రభు యొక్క సన్నిధిలో వీళ్ళని దైవజనుడు పౌలు హెచ్చరిస్తున్నాడు. ఏమని? పిలువబడిన రీతిగా మీరు జాగ్రత్తగా నడుచుకోండి అని దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చక్కగా తెలియచేస్తున్నాడు. ఈ రోజున ప్రేమేంద్రుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన నీవు పిలుపుకు తగినట్లుగా ప్రభుకు విధేయులుగా ఉన్నారా? విధేయురాలుగా నడిపించబడుతున్నారా అనేది చాలా ప్రాముఖ్యం. ఎందుకంటే ఈ రోజున ఎంతో మందిని మనం చూస్తున్నాము, ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్లుగా నడుచుకోకుండా ఆ పిలుపును ప్రతిష్టతను చెడగొట్టుకొని పాడు చేసుకొని భయానకమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళు లేకపోలేదు. అందుకని పరిశుద్ధుడైన దేవుడు దైవజనుడు పౌలు ద్వారా హెచ్చరిస్తున్నాడు, మీ పిలుపుకు తగ్గినట్లుగా మీరు నడుచుకోండి. ఏంటండి? ఎవరిని బట్టి నడుచుకోవాలంట? పిలుపుకు తగినట్లుగా, వయస్సును బట్టి, నీకున్న శక్తి సామర్థ్యమును బట్టి, నీకున్న పేరు ప్రతిష్టతను బట్టి, ప్రభు ఇచ్చిన వంటి ఆ విలువను భంగం చేసుకోకుండా జాగ్రత్త కలిగి ఈ చివరి దినాల్లో నడుచుకోమని దైవజనుడు పౌలు గారు హెచ్చరిక చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా సరే చెప్పిన మాటను విన్నప్పుడు 1-2 సార్లు చెప్తారు, 1-2 సార్లు హెచ్చరిస్తారు. ఇదిగో, నీ ప్రవర్తనను మార్చుకోకపోతే, నీ నడివిడుకను మార్చుకోకపోతే, నీ పద్ధతులను మార్చుకోకపోతే మర్యాద ఉండదు, జాగ్రత్తగా పడమని ఇప్పటికి నిన్ను 2 సార్లు హెచ్చరిస్తున్నాం. ఈ 2 సార్లు హెచ్చరించిన లోబడకపోతే మూడోసారి ఏమవుతుంది? నీ జీవితంలో
నష్టపోవాల్సిన స్థితి వస్తుంది, ఏదన్నా కోల్పోవాల్సి వస్తుంది, ఇంకా ఏదైనా పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ మాటను చెప్పారు. ఏమని? పిలుపుకు తగ్గినట్లుగా మీరు జాగ్రత్తగా నడుచుకోండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనము రాయబడినట్లుగా నేనంటాను, మీకున్న ఆ మంచి పేరును, సంఘములో మీకున్న విలువను, దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆ ప్రతిష్టతను మీరేం చేయాలంటే కాపాడుకోవాలి, దాన్ని పోగొట్టుకోకూడదు. బైబిల్లో మనం చూడొచ్చు, బైబిల్లో 10 మంది కన్యకలు ఉన్నారు. 5 మంది బుద్ధి గల వాళ్ళు, 5 మంది బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చేసినటువంటి పని ఏంటండి? బైబిల్లో రాయబడినటువంటి విషయాన్ని మనం చూస్తే, ఈ 10 మంది యేసయ్యను ఎదుర్కొనేదానికి వెళ్ళారు. ఆయన్ను ఎదుర్కొనేదానికి వెళ్ళారు. ఆయనతో కూడా నిత్య మహిమలో ప్రవేశించేదానికి వెళ్ళారు. వెళ్ళినటువంటి వీళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, 5 మంది ఏమో నిద్రపోయారు, మిగతా 5 మంది ఏమో మెలుగు కలిగి తమ దీపాలు ఆరిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నారు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ 10 మందిని గురించి ఇలా చక్కగా రాశాడు. నేనంటాను, మీ ఆత్మదీపము ఆరిపోకుండానట్లు మెలుగు కలిగి ప్రభు సన్నిధిలో మీరు జాగ్రత్తగా నడిపించబడాలి. ఈ ఆత్మదీపం అనేది ఎప్పుడు ఆరిపోతుందంటే, శరీర సంబంధమైనటువంటి విషయాల్లో పడిపోయినప్పుడు, ప్రభువును మరిచిపోయినప్పుడు, ధనాపేక్షలోకి వెళ్ళిపోయినప్పుడు, లోకానుసారమైన స్థితిలో పడిపోయి, ఈ జీవన సంబంధమైనటువంటి పనుల్లో పడిపోయి, దేవుని సన్నిధిని మరిచిపోయి, ఎప్పుడైతే దేవుని వాక్యానికి, దేవుని సన్నిధికి మనం దూరం అయిపోతామో, అప్పుడు మన జీవితంలో ప్రభు మనకు వెలిగించినటువంటి ఆ దీపాన్ని ఆర్పేసుకునేదానికి అవకాశము ఉంటుంది. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాటను చెప్పాడు. ఈ హెచ్చరిక ఎవరికి కలుగు చేశాడంటే, ఆత్మీయులైన దేవుని పిల్లలకి, ఆత్మీయులైన దేవుని పిల్లలకి ఆయన హెచ్చరిక చేస్తున్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు కనుక ఆయన పిలుపుకు తగ్గినట్లుగా మీరు జాగ్రత్తగా నడుచుకోండి. ప్రైజ్ ది లార్డ్. ఈ 5 మంది 10 మంది వెళ్ళారు. 5 మంది ఏం చేశారంట? నిర్లక్ష్యం చేశారు. దేవుని భయం వారికి లేదు. ప్రభు మహిమలో వెళ్ళాలి అనే ఆలోచన వారికి ఉండలేదు. వారికి నిద్ర వచ్చింది. ఏం చేశారంట? నిద్రపోయారు. దీపాలు ఆరిపోయాయి. 5 మంది మెలుగుతో ఉన్నారు, కనిపెట్టుకొని ఉన్నారు. ప్రభు వచ్చారు, వీళ్ళని తీసుకొని ఆ ఇందులోనికి వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు లేచారు. అప్పుడు లేచి ఎంత గుండెలు బాదుకున్న ప్రయోజనమో లేదు, ప్రతిఫలం లేదు. ఏదైనా జరిగిపోక మునుపే జాగ్రత్తగా ఉండాలి. ముందు జాగ్రత్త అనేది చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసార్లు మీరు ఏం చేస్తుంటారంటే, కొందరిని ఆత్మీయంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరిస్తారు. పలకరించాలని ఏంటండి, ఎలా ఉన్నారు, క్షేమాచారాలు అడిగి తెలుసుకుందామని మీరు ఆపేతగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరిస్తుంటే, వాళ్ళు పెడమొక్కం పెట్టుకొని ఉంటారు. నువ్వు చెప్పేవంటి మాటని విన్నా కూడా చెవిటోళ్ళలాగే వ్యవహరిస్తారు. అప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నువ్వు ఎంత పలకరించినా, ఆ వ్యక్తిని చేరదీసినా, నువ్వు ఎంత ప్రేమించినా, ఆ వ్యక్తికి నీ మీద ప్రేమ లేదనే సంగతి నువ్వు
గుర్తించాలి. నీతో మాట్లాడటం వారికి ఇష్టం లేదు. ఏంటంటే నీతో మాట్లాడటం వారికి ఇష్టము లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వారు నీతో మాట్లాడినా మాట్లాడకపోయినా, నేను ప్రేమించినా ప్రేమించకపోయినా, చారదీసినా చారదీయకపోయినా, నీ అక్కర్లు పెరిగి నిన్ను వారు సహకరించినా సహకరించకపోయినా పర్వాలేదు, కానీ ప్రభు మాత్రం నీకు అన్ని విషయాలలో ఆయన నీకు సహకారిగా నిలిచుంటాడు. ప్రైజ్ ది లార్డ్. మనల్ని ప్రేమించే దేవుడు ఉన్నాడు, మనం అడిగితే సహాయం చేసే దేవుడు ఉన్నాడు. అందుకని ప్రేమేంది మిత్రులారా, దేవుని వాక్యము చక్కగా మనకు తెలియచేస్తుంది. ఏమని చెప్పాడు దైవజనుడు పౌలు గారు? ఈ విషయాన్ని చాలా చక్కగా తెలియచేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. పిలుపుకు తగ్గినట్లుగా మీరు నడుచుకోండి. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వాక్యంలో ఒక చిన్న మాట రాయబడి ఉంది, చూద్దాం. ఇక్కడ చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా చక్కగా చెప్తున్నాడు. చదవండి. ఎవరికి లోబడి ఉండాలి? ఇక్కడ చక్కగా అంటున్నాడు, చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను వెదిరించి దీనులకు కృప అనుగ్రహించెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే దీన మనసు అనేది నీకు చాలా అవసరం. దీన మనసు అనేది చాలా అవసరం. కొందరికి చంచలమైన మనసు ఉంటుంది, కొందరిని కదిలించి చూడండి. ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. కొందరిని కదిలించామనుకో ఎలా ఉంటారండి? ఓ గయ్యం లేస్తారు. చిన్న మాట అన్నామనుకోండి కంగారు చేసేస్తారు. కొంతమంది చూడండి, భార్య భర్తల మధ్యలో ఏదైనా చిన్న సమస్య గొడవ వచ్చిందనుకోండి, భర్త కోపం చూడ ఏదైనా కర్ర తీసుకున్నాడు అనుకోండి, ఈయన కర్ర తీసుకోకముందు ఈమె ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఎక్కడ ఉంటారండి? బజార్లో ఉంటుంది. కోకో అన్నట్టుగా పోయి బజార్లో అందరిని గోల చేసి పడేస్తుంది. అమ్మో మా ఆయన నన్ను చంపేశాడు, ఇంకేముంది నా పరువు ప్రతిష్ట అంతా పోయింది అని చెప్పి బజార్లో పోయి వండోళ్ళందరినీ పోగు చేసేస్తారు. వీడు కొట్టింది లేదు, తిట్టింది లేదు. ఇలాంటి వాళ్ళు ఎవరంటే విలువ తెలియనివంటి వ్యక్తులు, సంసార విలువ తెలియనివంటి వాళ్ళు, బాధ్యత లేనివంటి వాళ్ళు, భయము భక్తి లేనివంటి వాళ్ళని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకు దైవజనుడు పౌలు గారు ఇలా చక్కగా చెప్తున్నాడు. ఒకటి తగినట్టుగా, పిలుపుకు తగినట్టుగా నడుచుకోవాలి. రెండోది దీనత్వము కలిగి మనము నడుచుకోవాలి. దీన మనసు అనేది చాలా అవసరం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు ఈ మాటను చెప్పాడు. ఏమని? ఎదుటి వాని ఎడల దీన మనస్సు అనే వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని మీరు ఏం చేయాలంట? అలంకరించుకోవాలి. దేవుని పిల్లలకు ఉండాల్సింది ఏంటండి? దీన మనస్సు అనే వస్త్రము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం, అలంకరించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆమె భర్తతో అనిందంట, ఏంటండి నేను ఎక్కడికి పోయినా, ఏ చోటుకి వెళ్ళినా వాడు నన్ను చూస్తున్నాడు, ఒకడు నన్ను వెంబడిస్తున్నాడు, ఫాలో అవుతున్నాడు అని చెప్పి భర్తని భార్య అనిందంట. అప్పుడు భర్త చెప్పింది ఏంటంటే, నువ్వు అలంకరించుకోవటం తగ్గించుకో అన్నాడు అంట. ఏంటండి? ఏం తగ్గించుకోమన్నాడు చెప్పండి?
భార్య ఏమో చెప్తుంది భర్తతో, ఫలాని వ్యక్తి నన్ను వెంబడిస్తున్నాడు, నన్ను ఫాలో అవుతున్నాడు, నన్ను చూస్తూ ఉన్నాడు అని చెప్పి భర్తకు వచ్చి చెప్తే, భర్త ఏమి అనుకుంది, మా ఆయన వాడి మీదకి వెళ్ళి గొడవాడతాడేమో, వాడితో జగడమాడతాడేమో, వాడు కొట్టడానికి పోతాడేమో అని అనుకుందేమే. ఈమె స్వభావం ఎవరికి తెలుసు? భర్తకు తెలుసు. కాబట్టి భర్త అన్నాడు, నువ్వు కొంచెం సింగరించుకోవటం, అలంకరించుకోవటం తగ్గించుకున్నాడు. ఏంటండి? అలంకరించుకోవటం తగ్గించుకుంటే ఎవడు చూస్తాడు చెప్పండి? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం తగ్గించుకుంటే మనల్ని చూసేది ఎవరు? దేవుడు మనల్ని చూస్తాడు. దేవుడు మనల్ని చూసేటట్లు మనం నడుచుకోవాలి. దేవుడు మన వైపు మనల్ని చూసేటట్లు. ప్రైజ్ ది లార్డ్. కొందరి వ్యవహార శైలిని చూసి, వాళ్ళ యొక్క స్థితిగతులను చూసి, వాళ్ళ పరిస్థితులను చూసి, వారు నడిచే నడకను బట్టి, వారి ఆలోచన, వారి తలంపులను బట్టి ఒక్కొక్కసారి దేవుడు కూడా సిగ్గుపడతాడేమో అనిపిస్తుంది. ఏంటండి? దేవుడే బాధపడతాడేమో అనిపిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పేతురు గారు చెప్పినటువంటి మాట ఏంటంటే, దీనత్వముతో మనము జాగ్రత్తగా, చెప్పండి ఏం చేయాలంట? దీనత్వముతో దేవుని సన్నిధిలో నడిపించబడాలి. ఆ మనసు ఉందా? ఆ ప్రేమ నీకుందా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దైవజనుడు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని సంఘములో చెప్పబడిన ప్రతి విషయములో దైవజనుడు పౌలు ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, నేను రాసుకున్నాను, ఆత్మీయులకు హెచ్చరిక. ఆత్మీయులకు హెచ్చరిక ఏంటండి? ఇప్పుడు కారు తోలేవాడికి, బస్సు తోలేవాడికి, లారీ తోలేవాడికి అందరికీ బోర్డు పెట్టుంటారు. ఏమని? హెచ్చరిక. ముందు చెప్పండి, ముందు ఏముంది? లోయ ఉంది, మలుపులు ఉన్నాయి, ప్రమాదం జరిగేదానికి అవకాశం ఉంటుంది అని చెప్పి పెడతారు. అవి నన్నేం చేసుకుంటాయి అని అంటే అందులో పడేది ఎవరు? నువ్వే. ఎవరు పడతారండి? నీకోసం హెచ్చరిక బోర్డులు పెట్టినా, సలహాలు ఇచ్చేవాళ్ళు ఉన్నా, గద్దించు వాళ్ళు ఉన్నా, నువ్వేం చేస్తున్నావు? గద్దింపునకు లోబడట్లేదు, హెచ్చరికకు లోబడట్లేదు. ఏంటండి? ఎవరైనా సలహాలు ఇస్తే వారి సలహాలను కూడా నీవు అనుసరించట్లేదు. అలా ఉండుట వలన ఏమవుతుందంటే నీ జీవితంలో ప్రమాదము జరిగే వంటి పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారి మాట చెప్పాడు, పిలుపుకు తగినట్లుగా నడుచుకోండి. దైవజనుడు పేతురు గారు చెప్పారు, దీనత్వముతోను నీవు నడుచుకోండి. మూడో మాటను కూడా మనం చూద్దాం. అది చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంది. చిన్న మాటను మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యం, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రతి మనిషికి ఉండాల్సిందేంటి? సాత్వికము. అది ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? సాత్వికం అనేది ఎక్కడ దొరుకుతుంది? అంగడిలో దొరుకుతుందా? కిరాణా షాప్లో దొరుకుతుందా? సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? చెప్పండి, ఎక్కడ దొరుకుతుందండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక ఆయన ఏం చేశాడంటే 10 రూపాయలు ఇచ్చి బఠానీలు తీసుకొని రమ్మని చెప్పాడంట.
బఠానాలు తీసుకొని రమ్మని చెప్పి 10 రూపాయలు ఇచ్చి పంపించాడు. ఈడు దారిలో వెళ్తా 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 హానోకు అనే పేరు ఓడు కలిసాడు. ఇటు పోయేటప్పుడేమో బఠానీలు అనుకుంటూ పోయాడు. మధ్యలో ఆనోకు అనే పేరు గల్లోడు కలిశాడు. వాడిని ఒరే ఆనోకు అన్నాడు. బఠానీల సంగతి మర్చిపోయి వటాణీలు అనుకుంటూ పోయాడంట. ఏ షాపులోకి పోయినా నాకు వటాణీలు కావాలన్నాడంట. అవి ఇక్కడ లేవు అనేసారు. 10 కోట్లు తిరిగారు, ఎక్కడ తిరిగినా లేవు. ఇంటికి తిరిగి వచ్చాడు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఏంట్రా తెచ్చావు అంటే, అన్నా వటాణాలు దొరకలేదని అన్నాడంట. ఇది చెప్పింది ఏంటి? బఠాణీలు. ఆడు కొట్టంతా షాపులను తిరిగింది ఏం పేరు పెట్టుకొని, అవి ఎక్కడ దొరుకుతాయి? ఉన్నదాన్ని అడగాలి కానీ లేనిది ఎందుకండి? దేవుని అడగవలసింది మనం అడగాలి కానీ అడగకూడని కూడా అడిగితే ఎలా కుదురుతుందండి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో యేసయ్య చెప్తున్న వంటి మాట ఏంటంటే, సాత్వికముతో మనము దేవుని సన్నిధిలో నడిపించబడాలి. ప్రతి వాడికి సాత్వికం ఉండాలి. పిలుపునకు తగినట్లుగా నడుచుకోవాలి, దీనత్వం కలిగి నడుచుకోవాలి, సాత్వికముతో మనము నడుచుకోవాలి. యేసు ప్రభు వారు చెప్పారు కదండి, నేను సాత్వికుణ్ణి, దీన మనసు గలవాణ్ణి కనుక నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు చెప్తున్నాడు, ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు, దయాదాక్షణం కలిగిన వాడు కనుక ఆయన చెప్తున్నాడు, మీరు నా యొద్దకు వచ్చి నేర్చుకోండి అని యేసు ప్రభు వారు చెప్తున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎవరైనా పెట్టామనుకో, ఏం నేర్పిస్తారు మీరు? చెప్పండి, ఏం నేర్పిస్తారండి? చెప్పండి, ఏం నేర్పిస్తారు మీరు? ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పారు, నేను సాత్వికుని, దీన మనసు గలవాడిని కనుక నా యొద్దకు వచ్చి మీరు నేర్చుకోండి. ఇప్పుడు యేసు ప్రభు దగ్గర నేర్చుకుందే ఇది. ఏమని? పిలుపుకు తగినట్లుగా నడుచుకోవటం, దీనత్వం కలిగి నడుచుకోవటం, సాత్వికంతో నడుచుకోవటం. ఇవి ఎవరి దగ్గర నేర్చుకున్నాం? దేవుని దగ్గర, ఒక సేవకుని దగ్గర. సేవకుని నోట నుండి వచ్చు ప్రతి మాట ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఒక సేవకుని దగ్గర మనం ఇవన్నీ నేర్చుకుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. మరి ఇవన్నీ నువ్వు నేర్చుకుంటున్నావు కదా, మరి ఎంతమందికి నేర్పించావు దీనత్వం కలిగి ఉండటం? ఎంతవరకు నేర్పించారు చెప్పండి? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. పాస్టర్ గారు పిలుపుకు తగినట్లుగా నడుచుకోమన్నారు. ఏంటండి? దీనత్వం కలిగి నడుచుకోమన్నాడు, సాత్వికతో నడుచుకోమన్నాడు అని చెప్పి ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళి పొయ్యి వెలిగించేదాకా ఉంటుంది. ఏంటిది? సాత్వికం, దీనత్వం. ప్రైజ్ ది లార్డ్. పొయ్యి వెలిగించిన తర్వాత పైన పొయ్యి మీద డేక్ష పెట్టిన తర్వాత ఏంటండి? అది ఉడుకుతుంటుంది కదా. ఆ టయానికి ఇంట్లో వాళ్ళు ఎవరైనా కొంచెం నీళ్ళు మనం కనపడట్లా, ఏంటిది? దీనత్వం. కనిపించట్లేదా? వంట చేస్తున్నాను, ముంచుకొని నీళ్ళు తాగు, అదే దీనత్వం అంటే. ప్రైజ్ ది లార్డ్. కొందరికి గేటు దాటే వరకే ఉంటుంది, మందిరం గేటు దాటే వరకే ఉంటుంది, ఆ తర్వాత ఉండదు. ఆ తర్వాత యథావిధిగానే నడుచుకుంటూ ఉంటారు. అందుకని దైవజనుడు పౌలు ఆత్మీయులకు ఆయన హెచ్చరిస్తున్నాడు, పిలుపుకు తగినట్టుగా నడుచుకోండి, దీనత్వం కలిగి నడుచుకోండి, సాత్వికతో మీరు నడుచుకోండి. ఎందుకు ఈ మాట చెప్పాడంటే, ఈ చివరి దినాల్లో మనం ఉన్నాం. ఎటువంటి పరిస్థితి, ఏం సంభవిస్తుందో, ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు నా చెప్పిన మాట వినకుండా పెడచేపెట్టే వాళ్ళు ఎంతమంది లేరండి? కొంతమంది.
ప్రార్థన ఎన్ని గంటలకు పాస్టర్ గారు అని అడుగుతుంటారు. 6:30కి అని మనం అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు తెలుసా? 8:30కి వస్తారు. అడగటానికన్నా సిగ్గుండాలి. ఏంటండి అడిగేదానికన్నా ఏముండాలండి చెప్పండి? అడిగేదానికన్నా సిగ్గుండాలి. అసలు మానవత్వం ఉందా వాడికి? మానవత్వం ఉందా ఆమెకి? ఫోన్ చేయటం ఎందుకు, అడగటం ఎందుకు? నువ్వు 8:30కి వచ్చే వాళ్ళకి 9:30కి 11 గంటలకు వచ్చేవాడికి ఫోన్ ఎందుకు? మళ్ళీ అడగటం ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. పొద్దునే నిద్రలో నాకు రాత్రి వచ్చేసరికి లేట్ అయింది. ఈ 2-3 రోజులు జర్నీ చేసి నిద్ర వస్తూ ఉంది. పండుకొని తెల్లారుజాముకి వచ్చాను. నేను 3 గంటలకు వచ్చి పండుకున్నాను. ఫోన్ చేసాయా ఉపవాస ప్రార్థన ఉందా ఈరోజు? ఉంది. ఉందా? ఏది ఇంతవరకు లేదా? ఆమె ఇట్టంటే వాళ్ళే 3 పువ్వులు 6 కాయలు కాపించేది. రేపు పొద్దున వచ్చి చెప్తుందేమో ఇంటికాడే ఉపవాసం ఉండనండి అట్టి పండ్లు తినుకుంటూ. ఏంటండి ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు చెప్తున్న మాట ఏంటి? యేసయ్య అంటున్నాడు, నేను సాత్వికుడును దీన మనసు గలవాడిని, నా యొద్దకు వచ్చి నేర్చుకోండి. నువ్వు నేర్చుకుందే నీ పిల్లలకు నేర్పించాలి. నువ్వు నేర్చుకుందే నీ దగ్గర ఉన్న పని వాళ్ళకు నేర్పించాలి. నువ్వు నడుస్తున్న మార్గంలో వారిని నడిపించాలి. ఆత్మీయ జీవితంలో వారు వెతికేటట్లు నీవు వారికి ఆసరగా అండగా నిలబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. ఎఫెసీ పత్రిక 4:3 వాక్యంలో మరొక మాట రాయబడి ఉంది. అక్కడ ఏమి రాయబడి ఉందో దయచేసి మనం చూద్దాం. మరొక మాట కూడా మనకి అక్కడ కనిపిస్తుంది. ఒక మాట ఎఫెసీ పత్రిక 4:3 ఒక మాట కనిపిస్తుంది. మొదట మనం చదివాము పిలుపుకు తగినట్లుగా నడుచుకోవాలి. అక్కడ మరొక మాట ఏంటంటే దీర్ఘశాంతముతో, చెప్పండి దీర్ఘశాంతముతో నీవు, చెప్పండి దీర్ఘశాంతముతో నీవు నడిపించబడాలి. ప్రైజ్ ది లార్డ్. దీనత్వము వేరు, దీర్ఘశాంతము వేరు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఈ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దైవజనుడు పౌలు గారు ఇక్కడ చక్కగా చెప్పాడు. పరిశుద్ధ గ్రంథ లేఖనంలో రాయబడిన ప్రతి విషయంలో కూడా మనం గమనించినట్లయితే చాలా చక్కగా ఆయన చెప్తున్నాడు. దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతో సాత్వికంతో నడుచుకొనవలెను. ప్రభువును బట్టి ఖైదీనైన నేను బతిమాలు కొనుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవజనుడు పౌలు చెప్తున్న మాట ఏంటి? ప్రతి వారిని, ప్రతి మనిషిని ఆయన బతిమాలుకుంటున్నాడు. వస్తేరా, పోతే పో. యాడికి చెప్పండి? ఏంటండి స్నానానికి నీళ్లు పెట్టాను, లేచి స్నానం చేయండి, ఈరోజు ఆదివారం కదా వెళ్దాం. ఎందుకంటే పాపం పగలంతా పనిచేసి ఉంటాడు కదా, కష్టపడి అలసిపోయి వచ్చి ఉంటాడు కదా. ఏదో రాత్రి కాస్త కూస్తూ తిని పండుకున్నాడు, తెల్లారి లేవలేకపోయాడు, ఒళ్ళు నొప్పులు వచ్చాయి, సరే లేవలేకపోయాడు. నువ్వు వేడి నీళ్ళు కొంచెం పెట్టి బాత్రూంలో తీసుకెళ్ళి పెట్టేసి, ఏంటంటే 7 నీళ్ళు పెట్టాను, ప్రార్థన టైం అవుతుంది లేయి అని చెప్పి ఆయన లేపి ఆ బాత్రూంలో పంపించి స్నానం చేసి బయటకు వచ్చే లోపు, ఒకవేళ టిఫిన్ చేయాలంటే చేస్తాడు, లేకపోతే ప్రార్థనకు రావాలని ఆసక్తి ఉంటే నీతో బయలుదేరి వస్తాడు. ఇద్దరం కలిసి వెళ్దాం రా అని వస్తే ఎలా ఉంటుంది? నాకు నీరసంగా ఉంది, ఎప్పుడు చూసినా ఇంత ఇటు బతుకు, ఎప్పుడు చూసినా నీరసం అంటాడు, ఎప్పుడు చూసినా అదంటాడు ఇదంటాడు, ఇంకో సొనగటమే మొదలు పెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి ఏం చేస్తారండి? సొనగటం మొదలు పెడతాడు. ఆడికి చిరాకేసి నోరు మూసుకొని పో అంటాడు. పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని దైవజనుడు పౌలు గారు ఇలా చెప్తున్నాడు, దీర్ఘశాంతముతో నువ్వేం చేయాలంట? నడిపించబడి. దీర్ఘశాంతం అనేది చాలా అవసరం.
చెప్పిన మాటకి చెవి ఎగ్గాలి, తల వంచాలి. భర్త అయినా భార్య అయినా ఎవరైనా సరే, ఎంతటి ఓడైనా సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి సేవకుడు చెప్పే ప్రతి మాటకి తల ఊపటం కాదు, చెవి ఎగ్గాలి, లోబడాలి. సాత్వికం, దీనత్వం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విషయాన్ని చక్కగా తెలియజేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు ఎఫెసు సంఘానికి, ఆత్మీయులైనటువంటి ప్రజలకు ఇలా చెప్తున్నాడు, మీ పిలుపుకు తగ్గినట్లుగా మీరు, చెప్పండి ఏమంటున్నాడండి, మీ పిలుపుకు తగ్గినట్లుగా నడుచుకోండి. దేవుడు మనకు పిలిచిన పిలుపును చేతులారా పాడు చేసుకోకూడదు. ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ఒక మాట రాస్తుందండి, యజమానుడు పనివారితో చెప్పారు, పెళ్ళి ఎందుకు రమ్మని అందరినీ పిలిచారు. అందరిని వెళ్ళి చెప్తే ఎవరు వచ్చారా? ఎవరు కూడా రాలేదు. ఆ పెళ్ళి ఎందుకు ఎవరు వచ్చారు? గుడ్డి వాళ్ళు, కుంటి వాళ్ళు, చెవిటి వాళ్ళు, బజార్లో ఉన్న అంగహీనులందరూ వచ్చారు. వారు పొందవలసిన దాన్ని ఎవరు పొందుకున్నారండి? వీళ్ళు పొందారు. ఎందరికో లేని ఆ గొప్ప ధన్యతను దేవుడు ఈ రాత్రి మనకిచ్చాడు. ఆయన సన్నిధిలో ఆయన మాటను వినే భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ సంతోషం ఏంటో, ఆ సమాధానం ఏంటో, దేవుని మందిరంలో నడిపించబడుతున్న ఆ విధానాన్ని దేవుడు మనకిచ్చాడు, నేర్పించబడటం జరుగుతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ఈ వాక్య భాగం చక్కగా రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మీరు పిలువబడిన పిలుపునకు తగ్గినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని, చెప్పండి, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని హెచ్చరించుచున్నాను, మిమ్మల్ని ప్రేమించుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. దైవజనుడైన పౌలు ఎవరిని బట్టి ఆయన ఖైదీగా మార్చబడ్డాడు? చెప్పండి, ఉన్నారా లేరా? ఎవరిని బట్టి ఆయన ఖైదీగా మార్చబడ్డాడండి? ఒకప్పుడు దైవజనుడు పౌలు గారు అనేక మందిని ఏం చేశాడంట? హింసించాడు, చెరసాల్లో తీసుకెళ్ళి వేసాడు. అనేకులను ఖైదీలుగా చేసిన వ్యక్తి ఇప్పుడు ప్రభు నమ్మిన తర్వాత ఈయనే ఖైదీగా మార్చబడటం జరిగింది. ఎవరిని బట్టి అంటే మన ప్రభైన యేసు క్రీస్తును బట్టి. ప్రైజ్ ద లార్డ్. ఆయన పిలుపును బట్టి దైవజనుడు పౌలు గారు ఖైదీగా మార్చబడ్డాడు, చెరసాల్లో వేయబడ్డాడు. చెరసాల్లో వేసిన వ్యక్తి ఇప్పుడు చెరసాల్లో వేయబడ్డాడు. చేతికి సంకెళ్ళు వేసిన వ్యక్తి సంకెళ్ళు వేయబడ్డాయి. ఇప్పుడు సంకెళ్ళు వేయబడటం గల కారణం, బైబిల్లో ఒక వాక్యం మీకు తెలుసా? ఏది విత్తుతారో అదే పంటను మీరు కోస్తారు. ఎప్పటికీ తప్పదది. ఏదైతే మీరు ఏ విత్తనం అయితే విత్తుతారో అదే పంటను మీరు కోస్తారు. ప్రభు నమ్మాడు, ప్రభు పిలిచాడు, ప్రభు నమ్మాడు. ఆ తర్వాత ప్రభు ప్రేమను బట్టి స్వార్థ ప్రకటించే విషయంలో రోమ్ ప్రభుత్వం వెదుట ఆయన ఖైదీగా చేయబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు గారు చెప్పబడుతున్నటువంటి విషయాన్ని మనం చూస్తే, ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. తర్వాత ఏమన్నాడండి? శరీరము ఒకటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒకటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడైన పౌలు ద్వారా ఈ విషయాన్ని చెప్తున్నాడు. పౌలు ద్వారా ఈ విషయాన్ని తెలియచేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. శరీరం ఒకటే, ఆత్మయు ఒకటే, పిలుపు విషయము ఒకటే, నిరీక్షణ విషయంలో నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే,
బాప్తిసం ఒక్కటే, అందరికి తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరి పైగా ఉన్నాడు, అందరిలో వ్యాపించుచున్నాడు. చప్పటి కొట్టి ప్రభును మహింపరచుకుందాం. హల్లెలూయా. ఆయన ద్వారాను అందరిలో ఆయన ఉన్నాడు. ఎవరిలో ఉంటాడు ఆయన? పిలుపుకు తగినట్టుగా నడుచుకున్న వారిలో ఉంటాడు, దీనత్వం కలిగి నడుచుకున్న వారిలో ఉంటాడు, సాత్వికంతో నడుచుకున్న వారిలో ఉంటాడు, దీర్ఘశాంతముతో నడుచుకుంటున్న వారిలో యేసయ్య ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చదువుబడిన ప్రతి విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఈ చివరి దినాల్లో మెలుకు కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వాక్యం. ఏమంటున్నాడు? చదవాలి. సమాధానము కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత కలిగించు ఐక్యతను కాపాడుకొనుటకు శ్రద్ధ కలిగి ప్రేమతో ఒకరిని ఒకడు ఏం చేయాలంట? ఒకరిని ఒకరు కూర్చుకోండి అని లేదు అక్కడ. కూర్చున్నప్పుడు పొడుచుకోండి అని లేదు. ఏం చేయాలంటే ఎలా నడుచుకోవాలండి? ప్రేమతో ఒకరిని ఒకరు చెప్పండి. ఏం చేయాలంట? సహించుకోవాలి అని ఉంది. ఒకరిని ఒకరు చెప్పండి ఏం చేయాలంట? సహించుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు పౌలు చెప్తున్న మాట ఏంటి? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను ఏం చేసుకోవాలంట? కాపాడుకోవాలి. ప్రేమతో ఒకరిని ఒకరు ఏం చేసుకోవాలంట? సహించుకోవాలి. ఎవరైనా ఒక మాట అన్నారనుకోండి, ఈ 4 మాటలు మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి, కొంతమందికి చెప్పేటప్పుడు అర్థం కాదో, లేకపోతే గర్వమో అహంకారమో తెలియదు. కొంతమందికి చెప్పేటప్పుడు నువ్వేంటి నాకు చెప్పేది, నేనేంటి నీ మాట అనేది, నా ఇష్టం అంటాడు. అప్పుడు అనిపిస్తుంది, కొవ్వు పట్టిందే, దురాత్మ పట్టిందే, ఏమైంది వీళ్ళకి అని ఆలోచన వస్తుంది. అందుకని ఆత్మీయులైన వంటి పిల్లలకి ఉండాల్సింది ఏంటంట? సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవటం ఉండాలి. ఆత్మ కలిగించు ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత మనలో సంచరించాలి, మనలో క్రియ చేయాలి. ఆత్మ కలిగించు ఐక్యత కలిగిన వాడు ఏం చేస్తాడంటే, ఎవరైనా ఒక మాట అన్నా వాడు సర్దుకొని వాడికి తెలియక మాట్లాడాడు, వాడు గ్రహించగలిగి ఈ మాట మాట్లాడాలా లేదా అని ఆలోచన చేయగలిగినవాడైతే వాడు ఆ మాట వాడికి ఆలోచన లేక మాట్లాడాడులే, వాడు తెలుసుకొని వాడే మన దగ్గరికి వస్తాడు అంటాడు. ఎవరో ఆత్మ కలిగించు ఐక్యత కలిగిన వాళ్ళు వారు మాట్లాడే మాటలు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని నేను రాసుకున్నాను అంశం పేరు ఐక్యత, ఆత్మీయులకు హెచ్చరిక. ఆత్మీయులకు హెచ్చరిక. మొదటి మాట ఏం చెప్పానండి? పిలుపుకు తగినట్లుగా నడుచుకోండి. రెండోది దీనత్వము కలిగి నడుచుకోండి. మూడోది సాత్వికముతో నడుచుకోండి. నాలుగోది దీర్ఘశాంతముతో నడుచుకోండి. ఐదోది ప్రేమతో ఒకరిని ఒకరు సహించుకోవాలి. యాకోబు పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? ఏంది అట్ట చూస్తున్నారు?
చెప్పాలి గట్టిగా. లేయాను పెళ్లి చేసుకున్నాడు. తెల్లారి చూసాడు. తెల్లారి చూస్తే ఏం కనపడింది ఆయనకి? చెప్పండి, ఏం కనపడింది? ఎన్న కంట్లో ఏం కనపడిందండి? పుష్కళ్ళదని బైబిల్లో రాస్తుంది. పొద్దున లేచి చూసేసరికి నన్ను మోసం చేసేవో అని మామ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత లాభాన్ని చెప్పిన పని ఏంటంటే, ఆ అమ్మాయిని కూడా నీకే ఇస్తాను బాబు, మళ్ళీ 7 సంవత్సరాలు చెయ్యి. చెప్పిన మాట వినకపోతే ఎవడు కర్మ వాళ్ళు అనుభవించాల్సిందే. మొత్తానికి మరలా ఏం చేశాడండి? లేయను పెళ్లి చేసుకున్నాడు, రాహేలుని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరిని పెళ్లి చేసుకొని సహించుకుంటూ కాపురం చేసి 12 మంది పిల్లల్ని, 12 మంది గోత్రకర్తలను కన్నాడు యాకోబు. ఇశ్రాయేలు 12 గోత్రానికి గోత్రకర్తలుగా కన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథ లేఖనములో చెప్పబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్త గమనించి ఆ దిశగా నడిపించబడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మోకరించండి, ప్రార్థించేద్దాం. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవితంతో నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవితంతో నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన కల్పము ఎన్నడు ఆశ్చర్యమే. ముందెన్నడు చెవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చెవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోని దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా, స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్య, అందరు కలిసి జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటను చుకొని, గడచిన కాలం సాగిన ప్రయాణం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుటను చుకొని, గడచిన కాలం సాగిన ప్రయాణం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నే పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నే పొందగా. నీలోనే చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అందరు కలిసి అతి పరిశుద్ధుడా నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారిపైన పాత్రగా నన్ను చేజారిపోనీయక, శోధనలను నిన్ను సోలిపోనీయక. సారిపైన పాత్రగా నన్ను చేజారిపోనీయక, శోధనలను బెదిరించినను నన్ను సోలిపోనీయక. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. నీవేగా యేసయ్యా నా ఊపిరి, నీవేగా యేసయ్యా నా కాపరి. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా. కృప వెంబడి కృప పొందగా, మారాను
మధురముగా నే పొందగా నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, అందరు నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. ముందెన్నడు చెవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు అందరు చెవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. నీలోనే అందరూ నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడా, పరిశుద్ధుడైన దేవా స్తోత్రం. మీరు గొప్ప దేవుడు, చాలిన దేవుడు. చెప్పబడిన ప్రతి మాటలు మా ఒక్కొక్కరి హృదయాలలో నాటబడి స్థిరపరిచి ఫలించబడినట్లు కార్యాన్ని జరిగించండి. ఈ సమయంలో మీ సన్నిధికి చేర్చిన మీ బిడ్డలందరినీ వారి హృదయ రహస్యాలు వెరిగిన దేవుడు, మాతోనూ మా అందరితోనూ ముఖాముఖిగా మీరు మాట్లాడారు. ప్రతి మాటలను వారి హృదయంలో భద్రపరుచుకొని నాయనా ఈ చివరి దినాలలో జాగ్రత్త గల వారి నడిపించబడేటట్లు మీరే వారికి తోడుండి వారి చేతిని మీరు పట్టుకొని నడిపించి కృప చూపి మహిమ పొందమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నది సౌహాస్యము కొడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంత సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. అందరికీ